హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి. ఆల్రెడీ సగం బ్లౌజ్ స్టిచ్ చేసేసాను. ఇంకా సగం అయితే స్టిచ్చింగ్ ఉంది చేస్తున్నాను అనమాట. మీరు నేను చేసే స్టిచ్చింగ్ చూస్తూ అయితే ఈ కామెంట్ అనేది ఈ సిస్టర్ 2 టైమ్స్ అండి చేయడం. ఏంటంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు, షాప్ అనేది ఎలా స్టార్ట్ చేశారు, నేను షాప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఎలా స్టార్ట్ అవ్వాలి, మెటీరియల్స్ ఏం తెచ్చుకోవాలని అయితే కామెంట్ చేశారు. నేను చెప్తాను చూడండి. నిజంగా మీకు టైలరింగ్ పర్ఫెక్ట్గా వచ్చు, మేము షాప్ రన్ చేయగలుగుతామంటే హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే కొంచెం పెట్టుబడి అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. మీకు కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగానే ఉండాలి. ఏంటంటే ఇంట్లో కుట్టేదానికి షాప్లో కుట్టేదానికి చాలా తేడా ఉంటుందన్నమాట. మనం ఏంటి షాప్ అంటే ఏంటి, టైంకి ఇవ్వాలి, టైంకి అందివ్వాలి బ్లౌజులు. అర్జెంటుగా వచ్చిన బ్లౌజెస్ కూడా ఏవైనా డ్రెస్సులు అయినా ఏవైనా స్టిచ్చింగ్ విషయంలో ఏవైనా అర్జెంటుగా వచ్చినా కూడా స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట. ఎక్కువ టైం మనం షాప్లోనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్గా అసలు ఎలా షాప్ అనేది స్టార్ట్ చేయాలి, ఎలా మనం స్టార్టింగ్లో ఎలాంటి మెటీరియల్స్ తెచ్చుకోవాలి, ఎంత ఖర్చు చేయాలనేది మీకు ఈరోజు నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం షాప్ పెట్టాలి అనుకున్నప్పుడు జనాలు ఎక్కువగా తిరిగే ఏరియా చూసుకొని, ఎక్కువగా లేడీస్ ఎక్కడైతే తిరుగుతున్నారో చూసుకొని పెట్టేసుకుంటే తొందరగా క్లిక్ అనేది ఉంటుందండి. మనం కొన్నిసార్లు ఏంటంటే మనకు ఒక్కసారి పేరు వచ్చిందనుకోండి, ఇంకెప్పుడు మనం అలా నిలిచుండిపోవాలన్నమాట. అలాంటి మంచి పేరు అయితే తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి, స్టిచ్చింగ్ విషయంలో మాత్రం నీట్గా స్టిచ్ చేసి ఇవ్వాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారు, నేను నీట్గా స్టిచ్ చేస్తాను, ఇంకొకటి టైంకి ఇస్తాను, మెయిన్గా టైంకి ఇవ్వడం కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ మీకు ఇంత టాలెంట్ ఉంది అనుకుంటే మాత్రం ఈజీగా షాప్ అనేది పెట్టేసుకోవచ్చు. కాకపోతే మంచి సెంటర్ చూసుకోవాలి, మంచి సెంటర్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కువగా పెట్టుబడి లేకుండా సింపుల్గా ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మన దగ్గర మంచి కండిషన్ ఉన్న మిషన్ ఒకటైతే ఉండాలండి. టైలర్ షాప్ కోసము మిషన్ అనేది రిపేర్ రాకుండా నీట్గా బాగా స్టిచ్ చేసే మిషన్ అనేది ఒకటి ఉండాలి. అది పెద్ద మిషనా చిన్న మిషనా పక్కన పెడితే మంచి మిషన్ అనేది మన చేతిలో ఉండాలి. జాక్ మిషన్ ఉంటేనే కుట్టాలనేం లేదు. మామూలు చిన్న మిషన్ వేసుకొని కూడా స్టార్టింగ్లో టైలరింగ్ షాప్ అనేది రన్ చేయొచ్చు. దానికి మోటార్ బిగించుకొని రన్ చేయొచ్చు అనమాట. ఒక పీకో మిషను, ఒకటి వచ్చేసి నార్మల్ మిషను. మాకు 2 మిషన్స్కి పెట్టేంత డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఎంత ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒక్క స్టాండ్ తీసుకోండి. మిషన్ స్టాండు, ఒక మిషన్ మామూలు మనం స్వింగ్ మిషన్ తీసుకుంటాం కదా, ఆ మిషన్ తీసుకొని దానికి స్టాండ్ ఉంటుంది కదా ఆల్రెడీ. ఇంకొక మిషన్ వచ్చేసి పీకో గడ్డ మాత్రం దొరుకుతుందండి. అలా తీసుకొని మిషన్స్ ఫస్ట్ మనకి మంచి ఏరియాలో, అంటే జనాలు ఎక్కువగా తిరిగే ఏరియాలో షాప్ ఉండాలి. మనకు మంచి కండిషన్స్ ఉన్న మిషన్స్ ఖచ్చితంగా కావాల్సినవి. మామూలు మిషను, పీకో మిషన్. ఓవర్లాక్ ఉండాలంటే ఇప్పుడు చూడండి నేనున్నాను, ఓవర్లాక్ నా దగ్గర ఇప్పటికీ లేదండి. నేను మామూలుగానే స్టిచ్ చేస్తాను. ఓవర్లాక్ అనేది బొటిక్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా, మామూలు టైలర్ షాప్లలో తక్కువే అనమాట. మా ఏరియాలో వచ్చైతే ఎవరి దగ్గర లేదు. ఇంకా నేను తీసుకొద్దాం అనుకున్నాను, కానీ అమౌంట్ అనేది ఎక్కువ చేస్తే ఇవ్వరు కాబట్టి నేను తీసుకురావట్లేదు. మనం ఓవర్లాక్ చేసామంటే ఇంకొంచెం అమౌంట్ పెంచాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఓవర్లాక్ మీ ఏరియాలో నడుస్తుంది అంటే అందరూ వేస్తారు, వేయాలి అనుకుంటే మాత్రం ఒక ఓవర్లాక్ మిషన్ కూడా తీసుకోవాలన్నమాట. మినిమం పెట్టుబడి అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం ఏ లింక్ మోడల్ మిషన్, చిన్న మిషన్ అంటే మోటార్ వేయడానికి కుదరదు, వేయకూడదు కూడా, పేర్ పార్ట్స్ అన్నీ అరిగిపోతాయి. అదే లింక్ మోడల్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, మనం కరెంట్ లేకపోయినా స్టిచ్ చేసుకోవచ్చు, మోటార్ కూడా వేసుకోవచ్చు అనమాట. అది కొంచెం రేట్ వచ్చేసి ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది, 10,000 లోపల ఉంటుంది ఆ మిషను. ఇంకా పీకో మిషన్ గడ్డ వచ్చేసి కంపెనీని బట్టి రేట్స్ ఉంటాయన్నమాట. 5,000 నుంచి 6,000, 7,000, 8,000 వరకు ఉంటుంది, ఓన్లీ హెడ్ మాత్రం. ఇలాంటి మిషన్స్. ఇంకా ఓవర్లాక్ మిషన్కి వస్తే నాకైతే రేట్ తెలియదండి, అది నేను కొనలేదు. వేరే వాళ్ళని రీసెంట్గా అడిగాను అనమాట, నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఎంత ఉందంటే ఒక 6 నుంచి 7,000 మధ్యలో ఉండొచ్చు అన్నారండి. నాకైతే దాని గురించి తెలీదు. కాకపోతే ఏంటంటే ఇంకా టైలరింగ్ షాప్ స్టార్ట్ చేయాలంటే మినిమంగా ఉండాల్సినవి ఈ మిషన్స్. తర్వాత వచ్చేసి కొన్ని లైనింగ్స్ అయితే తెచ్చిపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే థ్రెడ్స్ అండి. ఇప్పుడు ఎవరైనా ఒక కస్టమర్ బ్లౌజులు ఇచ్చారంటే ఇప్పుడు టైలర్ షాప్ ఎలా అంటే కొన్నిసార్లు అందరు కస్టమర్స్ లైనింగ్స్ తీసుకురారనమాట. లైనింగ్స్ మీరే వేయండి అని చెప్తారు, ఫాల్స్ మీరే వేయండి అని చెప్తారు. కొన్ని ఫాల్స్, కొన్ని లైనింగ్స్ తెచ్చిపెట్టుకోవాలి. ఇప్పుడు బల్క్లో తెచ్చుకోవాలంటే
తాన్లలో తెచ్చుకోవాలంటే ఒక కలర్ వచ్చేసి 20 మీటర్స్ బెండా ఉంటుంది. 20 ఇస్తారు లేదా 10 అయినా ఇస్తారు. మనం స్టార్టింగ్లో కాబట్టి ఒక 10 మీటర్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని కలర్స్ చాలా కలర్స్ ఉంటాయి, చాలా షేడెడ్స్ ఉంటాయి అన్నమాట. మనం అన్నీ కొనలేమండి. మనకు రెగ్యులర్గా ఏదైతే వెళ్తుందో అది చూసి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏ కలర్ మనకు టైలరింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఏ కలర్ అనేది రెగ్యులర్గా వస్తుంది అనేది చూసి మంచి కలర్ చూసి తెచ్చుకోవాలన్నమాట. అలా కొన్ని లైనింగ్స్, కొన్ని ఫాల్స్ కూడా ఉండాలి. ఫాల్స్ ఉండాలి, లైనింగ్స్ ఉండాలి, థ్రెడ్స్ ఉండాలి. ఇవి ముఖ్యంగా ఉండాలి మనమాట టైలర్ షాప్లో. ఏంటంటే ఒక కస్టమర్ తేకపోయినా మనం వేయగలగాలి, మన టైం వేస్ట్ అవ్వకూడదు. షాప్ పెట్టామంటే మనము ఒక బ్లౌజ్ పట్టుకొని దారం కోసం, లైనింగ్ కోసం బయటికి వెళ్తున్నామంటే టైం వేస్ట్ అయిపోతుంది. మనకు షాప్ అంటే ఖచ్చితంగా రెంట్ కట్టాల్సి ఉంటుంది కదా. ఆ రెంట్ అమౌంట్ మనం తీయాలంటే వర్క్ అనేది ఎక్కువగా చేయాలి, రెంట్ ఇవ్వాలి, మనకు మిగలాలి. అలా 2 రకాలుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఒక మంచి బోర్డు కూడా పెట్టించుకోవాలండి. ఫ్లెక్సీ అనేది ఖచ్చితంగా పెట్టించుకోవాలి. టైలర్ షాప్ పేరు పెట్టి ఒక బోర్డు పెట్టుకుంటే, లేడీస్ టైలర్ అని పెట్టుకుంటే మీరు ఏవేవి కుడతారో వాటి గురించి మెన్షన్ చేస్తూ ఒక బోర్డు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది, మెల్లగా స్టార్ట్ అవుతుంది. పెట్టినప్పుడు రాకపోవచ్చండి ఎవరికైనా, పెట్టగానే ఎవరు వచ్చి ఇవ్వరనమాట. అంటే చాలామందికి ఏంటంటే ఎలా కుడతారో ఏంటో అని భయం ఉంటుంది. కానీ ఒకవేళ మన దగ్గరికి వచ్చిన కస్టమర్ వచ్చారనుకోండి, మనం నీట్ ఫినిషింగ్తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కుట్టిస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. ఇంకొకటి, షాప్ రన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టైమింగ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రోజంతా ఇంట్లో కుట్టే వాళ్ళంటే ఇంట్లోనే కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టైమింగ్ సెట్ చేసుకుంటారు. కానీ షాప్ అంటే మార్నింగ్ వెళ్ళాలి, నైట్ వరకు ఉండాలి. వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకెక్కువ టైం కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. అలా ఉండాలి. సీజన్ అనుకోండి, చీకటి పడే వరకు కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి షాప్ అన్నప్పుడు టైం అనేది షాప్లో ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఒకవేళ మనకు వర్క్ లేదు అనుకోండి, సీజన్ లేదు, వర్క్ లేదు, నేను షాప్ బంద్ చేసి ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు. ఎందుకంటే మనం షాప్ ఓపెన్ చేసే పెట్టాలి. ఓపెన్ చేసి పెడితే చెప్పలేం ఏ టైంలో ఎక్కడి నుంచి మనకు వర్క్ అనేది వస్తుందనేది మనకు తెలియదు అనమాట. మనం ఖచ్చితంగా షాప్ పెట్టామంటే, నేను నా అనుభవంతో చెప్తున్నాను, మీకు సంవత్సరం మొత్తం వర్క్ దొరుకుతూనే ఉంటుందండి. వర్క్ అనేది ఉండదనమాట. ఖాళీగా ఉన్నాం అనేది ఉండదు. సీజన్లో అర్జెంట్ బ్లౌజెస్ ఉంటాయి, అన్ సీజన్లో కొంచెం స్లోగా ఇవ్వాల్సినవి ఉంటాయి. మనం ఒక షాప్ పెట్టి రన్ చేస్తున్నామంటే మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ మనకు అలవాటు అయిపోయి ఉంటారనమాట. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళరు, అసలు మన దగ్గరికే వస్తారు. మన స్టిచ్చింగ్ బాగుంటాయి. అలాంటి మంచి పేరు అనేది తెచ్చుకోవాలి. అలాంటి కస్టమర్స్ని అనేది పెంచుకోవాలి. రిపీటెడ్గా రావాలన్నమాట కస్టమర్స్ అనేది. టైలర్ షాప్స్ అంటే ఎలా ఉంటాయంటే, కొంతమంది ఎలా ఉంటాయంటే ఎప్పుడు కొత్త జనాలు వచ్చిన వాళ్ళు మళ్ళీ రారనమాట. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కుట్టనందుకే రారు. ఎప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఏదో 1-2 సార్లు పట్టిస్తారు, మళ్ళీ వాళ్ళు కనిపించరు. అలా కాదండి, రెగ్యులర్గా మన దగ్గరికే కొంతమంది కస్టమర్స్ మన దగ్గరికే వచ్చేటట్టుగా, వాళ్ళకు నచ్చినట్టుగా మంచి ఫినిషింగ్తో ఫిట్టింగ్తో స్టిచ్ చేసి ఇచ్చామంటే ఖచ్చితంగా మనను వదులుకోరనమాట. మనకు అలవాటు అయిపోయిన తర్వాత మన టైమింగ్స్ ప్రకారం వాళ్ళు బట్టలు ఇచ్చే రోజులు వస్తాయి. అంటే ఇన్ని రోజులకు ఇస్తుంది, ఇంత ముందు ఇవ్వాలి, ఇన్ని రోజులకు కుట్టిస్తుంది, బిజీగా ఉంటుంది, కొంచెం ముందు ఇవ్వాలనేది వాళ్ళకి అర్థమైపోతుంది. చూడండి, ఖచ్చితంగా టైంకి వెళ్ళాలి, షాప్ ఓపెన్ చేయాలి, డైలీ స్టిచ్చింగ్ చేయాలి, అలాగే మంచి పేరు తెచ్చుకోవాలన్నమాట. మంచి పేరు రావడం అంటే చాలా కష్టం. అది ఎంత కష్టపడితే ఆ పేరు, ఒక మార్కెట్లో మనం షాప్ పెట్టి మనం స్టిచ్చింగ్ బాగా చేస్తున్నాం అనేది పబ్లిసిటీ అవ్వాలంటే మామూలు విషయం కాదు. అది చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. చూడ్డానికి కొంతమంది చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే మన ఇంటి పక్క వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఏంటంటే వీళ్ళకి ఏమొస్తుందిలే, ఈయకేమొస్తుందిలే, మామూలు టైలరింగ్ నేర్చుకుంది అనుకుంటారు. కానీ మనకంటూ ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా, అది వచ్చే వరకు కష్టపడాలన్నమాట. అలాగే షాప్ రన్ చేయాలంటే కూడా టైమింగ్స్ ఉండాలి. ఇలాంటి చిన్నవి ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు లైనింగ్స్ తీసుకొస్తాము, ఫాల్స్ తీసుకొస్తాము, థ్రెడ్స్ తీసుకొచ్చుకుంటాము. అక్కడ ఏమవుతుంది, కస్టమర్కి మనం వేసినప్పుడు అమౌంట్ వేస్తాం కదా, అక్కడ ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ ఎక్స్ట్రాగా మనకు మిగులుతుంది అనమాట. బయట తీసుకొచ్చేదానికంటే మనం వేయడం వల్ల కొంత అమౌంట్ మిగులుతుంది.
నెక్స్ట్ వచ్చేసి టైం వేస్ట్ అవ్వదు మనకి. మనం బయటికెళ్ళి తెచ్చే లోపల ఇంకొక బ్లౌజ్ ఎక్కువగా స్టిచ్ చేస్తాం కదా, టైం వేస్ట్ అనేది అస్సలు ఉండదు. ఎప్పుడైనా మన దగ్గర మ్యాచింగ్ లేనప్పుడు తప్పదు, ఇంకా మ్యాచింగ్ ఉందంటే ఖచ్చితంగా టైం వేస్ట్ అవ్వదు. అలాగే లైనింగ్స్, థ్రెడ్స్, ఇవి ఏం చెప్పాను, ఇవి టైలరింగ్కి సంబంధించినవి చెప్పాను కదా, లైనింగ్స్, థ్రెడ్స్, ఫాల్స్, ఈ మూడే కాకుండా చూడండి పైపింగ్ క్లాతులు, పైపింగ్ థ్రెడ్స్, హుక్స్, డీస్ ముక్కలు, ఇలాంటివి మనం కొన్ని కొన్ని పెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇలాంటివి ఉండాలి. మంచి బోర్డు ఉండాలి. మనం మిషన్స్ వేసేది ఎలా ఉండాలంటే, ఎక్కడో షాప్ తీసుకొని లోపలికి మిషన్స్ వేసుకొని కూర్చుంటే ఎవరు రారు, కనిపించాలి. మనం కుట్టేది, మనం చేసేది, మన మిషన్ బయటికి మన డోర్కి, అంటే మనం ఇప్పుడు ఎదురుగా వేసేసుకుంటే బాగా కనిపిస్తుంది కదా, మనం స్టిచ్ చేసేది వచ్చిన కస్టమర్కి కనిపిస్తుండాలి. అలాగే మనం కుట్టినవి కూడా డిస్ప్లేలో వేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ మీకు చెప్తున్నాను, కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా నా షాప్కి బోర్డు ఉండదు, నాకు డిస్ప్లేలు ఏవి ఉండవన్నమాట. అయినా నాకు వర్క్ అనేది వస్తుంది. నాకు నేర్చుకునే వాళ్ళు వస్తారు, కుట్టే వాళ్ళు వస్తారు, బట్టలు పట్టించుకునే వాళ్ళు వస్తారు. ఎలాంటి బోర్డు అనేది లేదనమాట నాకు. నాది అసలు చెప్పాలంటే షాప్ కాదు. ఎందుకంటే నేను చాలామంది అడుగుతారు ఎక్కడ మీ షాపు ఏంటి అని చెప్పేసి. మాకు వచ్చేసి మామూలుగా షాప్ ఉంటుందండి, కిరాణం షాప్ అనేది ఉంటుందన్నమాట. దానికి ఎల్ షేప్ 2 సైడ్స్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్కు అనుగుణంగా మేము బయట రేకులు వేయించామన్నమాట. వర్షం పడ్డప్పుడు పడకుండా 2 సైడ్స్ రేకులు వేయించాము. అయితే ఒక్క సైడ్ మాత్రం రేకులు వేయించిన సైడు రోడ్ అనేది ఇంకొంచెం దూరంగా ఉండి ప్లేస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. రేకులు వేసిన ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఇంకా నాకు ఐడియా వచ్చింది, నేను అంతకుముందు అదే షాప్లో పార్టీషన్గా చేసేసి టైలరింగ్ చేసేదాన్ని. టైలరింగ్ షాప్లో బాగా ఇబ్బంది అయిపోయేది, ఇరుగ్గా ఉండేదన్నమాట. ఇంకా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ షెడ్ని ఎందుకు ఖాళీగా వదిలేయాలి, మనకు ఎల్ షేప్ రోడ్ ఉంది కదా, ఇటు పెంచుకోవచ్చు అని చెప్పేసి దానికి గ్రిల్స్ వేయించాం. రూమ్ లాగా ఫస్ట్ గ్రిల్స్ వేయించి చుట్టూ రేకు కొట్టించామన్నమాట. ఒక రోడ్ సైడ్ పెద్ద డోర్ ఓపెన్ పెట్టేసుకొని ఇంకొక సైడ్ చిన్న డోర్ పెట్టేశాము. షట్టర్ ముందున్న ప్లేస్ని 2 సైడ్స్ రోడ్లో ఒక సైడ్ని అలా అరేంజ్ చేసుకున్నామన్నమాట. చుట్టూ గ్రిల్స్ వేయించి తర్వాత రేకు కొట్టించి డస్ట్ రాకుండా, ఇంకా నేను దానికి చిన్నగా ఏదైనా డిజైనర్గా ఫాల్ సీలింగ్ కొంచెం లైటింగ్ ఉండేటట్టు చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అవసరం లేదనిపించింది. ఎందుకంటే నాకు వర్క్ లేకపోతే నేను అవన్నీ చేయించాలి. నాకు కనీసం బోర్డు కూడా లేదనమాట. నాకు నా టైలర్ షాప్కి ఒక పేరు లేదు, ఒక బోర్డు లేదు, కానీ నేను వర్క్ అనేది కంటిన్యూగా చేస్తానన్నమాట. అంటే ఇది ఎందువలన, ఒక పేరు బాగా కుడుతుంది, మంచిగా స్టిచ్ చేసి ఇస్తుంది అని చెప్పేసి, టైంకి ఇస్తుంది, ఇవన్నీ ఈ పేరు రావడానికి చాలా టైం పట్టిందనమాట. ఇంకా అలా కస్టమర్స్ అలవాటు అయిపోయారు. ఎలాంటి బోర్డు లేదు, ఎలాంటి అద్దాలు, అలాంటి షాప్ అయితే లేదనమాట. బయట ఉన్న ఖాళీ ప్లేస్ని షాప్గా మార్చుకొని 2 మిషన్స్తో స్టార్ట్ చేశాను. ఒకటి మామూలు స్వింగ్ మిషన్, ఇంకొకటి పీకో మిషన్. 2తో స్టార్ట్ చేసి ఈరోజు ఒకరికి పనిచ్చే స్టేజ్లో నేను ఎలాంటి ఫ్యాషన్ డిజైనర్ చేయలేదు, ఎలాంటి బొటిక్స్లలోకి ట్రైనింగ్కి వెళ్ళలేదు. మామూలు ఇంట్లో కుట్టుకునే టైలర్. ఆ టైలర్ దగ్గరికి నేను వెళ్ళి నేర్చుకున్నాను ఒకప్పుడు. అక్కడ నేర్చుకుంది పాతకాలం పద్ధతిలో బ్లౌజ్ కటింగ్. కానీ ఇప్పటికీ మనకొకటి కట్ చేసే విధానము, కుట్టే విధానం తెలిస్తే న్యూగా ట్రెండ్గా వచ్చిన డిజైన్స్ కూడా ఒక్కసారి చూస్తే పట్టేసి పెట్టగలుగుతామన్నమాట. అలా రోజుకి మార్చుకుంటూ, రోజుకి కస్టమర్స్కి ఇష్టపడే విధంగా స్టిచ్ చేస్తూ ఇక్కడ వరకు నా జర్నీ సాగిందనమాట. ఇలా స్టార్ట్ చేశాను నేను. 2 మిషన్స్తో స్టార్ట్ చేశాను. 2 మిషన్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 5-6 మిషన్స్ వరకు ఉన్నాయి. నేర్చుకునే వాళ్ళు వస్తారు, స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు. నా ద్వారా ఒకరిద్దరికి వర్క్ ఇస్తాను డైలీ. అలా నేను వర్క్ చేసుకుంటాను, వాళ్ళకి వర్క్ ఇస్తానన్నమాట. ఇలా ఉంటుంది. కానీ షాప్ పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం టైమింగ్స్ అండి, ఖచ్చితంగా టైమింగ్స్ అనేది షాప్ దగ్గర ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. ఇంట్లోనే ఎక్కువ టైం ఉంటే షాప్ అనేది నడవదు. ఎందుకంటే మీరు ఎంత బాగా స్టిచ్ చేసినా ఎప్పుడు మూసి పెట్టారనుకోండి,
వీళ్ళు సరిగ్గా ఉండరు, ఎప్పుడు షాప్ అన్నది క్లోజ్గా ఉంటుందని ఎవరు రారు. కాబట్టి ఎప్పుడు తెరిచే ఉంచాలి, అలాగే టైంకి ఇవ్వాలి. నాకున్న చిన్న బ్యాడ్ నేమ్ని నేనైతే పోగొట్టుకోవాలనుకుంటున్నాను. చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఎక్కువ బట్టలు రావడం వల్ల అవ్వట్లేదు అనమాట. ఏంటంటే కొంచెం తొందరగా బ్లౌజులు ఇవ్వరు అనే పేరు ఒకటి తప్ప ఎలాంటి రిమార్క్స్ ఉంటాయన్నమాట. అది కూడా మార్చుకోవాలని చూస్తున్నాను. మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను సిస్టర్. ఎలా స్టార్ట్ చేయాలనేది చిన్నగా స్టార్ట్ చేసుకోండి, ఎక్కువగా స్టార్ట్ చేయకండి. మంచిగా నడుస్తున్న టైంలో కొద్దిగా మెటీరియల్ పెంచుకోవచ్చు, వర్కర్స్ని పెట్టుకోవచ్చు. మనం ఇంకా మనకే తెలిసిపోతుందన్నమాట. మనకు వచ్చే వర్క్ని బట్టి మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలనేది మనకే అర్థమైపోతుంది. కాబట్టి ఇంకా చిన్నగా స్టార్ట్ చేసుకోండి, కానీ మంచిగా పబ్లిక్ తిరిగే ఏరియాలో స్టార్ట్ చేసుకోండి. మంచి కండిషన్ ఉన్న మిషన్ వేసుకోండి, కొన్ని లైనింగ్స్ ఫాల్స్ తెచ్చుకోండి, థ్రెడ్స్ తెచ్చుకోండి, అవసరమైన కొన్ని ఐటమ్స్ వేసుకొని స్టార్ట్ చేయండి. ఇంకా కస్టమర్స్ని మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి నీట్గా స్టిచ్ చేసి ఇస్తే పెరుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.